శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. రేపు 19/8/2024 సోమవారం రోజున రక్షాబంధనం అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. రాఖీ పౌర్ణమి. అయితే సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది. కాల ప్రాంత ఆచార భేదాలు చాలా ఉంటాయి. ముందుగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కాలము, ఆచారము, వ్యవహారము ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మలయాళ, తమిళనాడు వాళ్ళు సౌరమానాన్ని పాటిస్తారు. మిగిలిన దేశం మొత్తం కూడా చాంద్రమానాన్ని పాటిస్తుంది. కొన్ని చోట్ల మనకి తెలుగు సంవత్సరం మనకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం అయితే తమిళ వాళ్ళకి కొంత తేడా ఉంటుంది. ఉత్తర భారతం వారి తేడా ఉంటుంది. అందుకే మొన్న ముఖేష్ అంబానీ గారి ఇంట్లో మనకి ఆషాఢ మాసం అయినప్పుడు వారికి ఇంకా వైశాఖ మాసాలు ఉన్నారు వాళ్ళు. అంటే ఇటువంటి తేడాలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఆచారాలు, వ్యవహారాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ రాఖీ పండుగ సందర్భంగా ఒక ఫేస్బుక్లో ఒక రకమైనటువంటి సమయం డిక్లేర్ చేసి పడేశారు. ఏమిటయ్యా అంటే, ముందు రోజు రాత్రి నుంచే, అంటే 18వ తేదీ ఆదివారం రాత్రి నుంచే భద్రకాలం ప్రారంభమైంది. భద్రకాలం ఉన్న సమయంలో రక్షాబంధనం చేసుకోకూడదు అన్నటువంటి నానుడిని బయటికి తీసుకొచ్చారు. భద్రకాలంలో కనుక రాఖీ కడితే ప్రమాదము అని చెప్తున్నారు. దీనికి ఒక పురాణ కథ చెప్తారు. రామాయణంలో శూర్పణఖ రావణాసురుడికి భద్రకాలంలోనే భద్రకరణం, అది భద్రకాలం కాదు, భద్రకరణము. మనకి పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు ఉంటాయి. కరణాలు కూడా 27 ఉంటాయి. ఆ కరణాలన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా కొన్ని కరణాలు మంచివి, కొన్ని చెడ్డవి ఉంటాయి. తిథులాగానే ఈ భద్రకాలంలో మనకి రాఖీ కట్టినట్టయితే ప్రమాదము, అపాయాలు కలుగుతాయి. రావణాసురుడికి శూర్పణఖ కట్టినటువంటి ఈ యొక్క రక్షాబంధనం వల్ల ఆయన చెడిపోయాడు, ప్రమాదంలో పడ్డాడు అని చెప్తూ ఉంటారు. ఇది పురాణ కథగా చెప్పబడింది. ఈ భద్రకాలంలో కట్టుకోకూడదు అనే దానికి ఒక కొత్త కథను జోడించారు. ఇది ఉత్తరాదివాసులకి, అంటే ఉత్తర భారతంలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని ఎక్కువగా నమ్ముతారు. అందుకని కదా మనవి ఆచార వ్యవహారాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తేడాగా ఉంటాయి. కాబట్టి ఆయా ప్రాంత ఆచారాలు మనం తప్పకుండా పాటించాలి. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కలిపోద్దు, అక్కడ కలిపోద్దు. ఉదాహరణకి మనము శుభ్రంగా అన్నం, పెరుగు, కూర, పప్పు వేసుకొని శుభ్రంగా తింటాం. మరి తమిళనాడులో సాంబారు, అన్నం శుభ్రంగా తింటారు. ఉత్తరాదికి వెళ్తే రొట్టెలు, పప్పు మాత్రమే తింటారు, స్వీట్లు ఎక్కువ తింటారు. అంటే అక్కడ ఆచారపు అలవాట్లు, వ్యవహారపు స్థితి వేరువేరుగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మన దగ్గర ఇప్పుడు మనకి 19వ తేదీ ఉదయం కన్యాలగ్నం 10 గంటల చిల్లర వరకు ఉంది. కన్యాలగ్నం సమయంలో మనకి గృహప్రవేశం, శంకుస్థాపన, పెళ్ళిళ్ళు, ముహూర్తాలు ఉన్నాయి. మరి ఆ కన్యాలగ్నంలో ముహూర్తం ఉన్నప్పుడు మనం ఈ భద్రకాలం పనికిరాదా? వివాహ, గృహప్రవేశాది వాటికి పనికొచ్చినప్పుడు రక్షాబంధనకి ఎందుకు పనికిరాదు? ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేన త్వాం అభిబద్నామి రక్షమాచల మాచల. అంటే అఖండమైనటువంటి మన ఇద్దరి బంధము ఎప్పటికీ అనుకూలంగా ఉండాలని, నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని, నా యొక్క రక్షణ ఆరా నీకు ఎప్పుడు ఉంటుందని సోదరి ప్రేమతో, ఆశీస్సులతో కట్టేటువంటి రక్షాబంధనం. దీన్ని తీసుకొచ్చేసి ఏదో ముహూర్త కాలంగా దాన్ని విభజించడం అనేది కరెక్ట్ కాదు. కేవలం అపరాహ్న సమయంలో కట్టుకోదని చెప్పాను. ఎందుకు అంటే అపరాహ్న కాలంలో పితృకాలం కాబట్టి, ఆ సమయంలో పితృదేవతలకి మనం నమస్కరించాలి కాబట్టి, పితృదేవతలకి ఏదైనా నీళ్లు వదిలిపెట్టాలి కాబట్టి ఆ సమయం కాకుండా మిగిలిన సమయంలో కట్టుకోమని చెప్పాను. ఇంకెక్కువ మాడితే మనకి పొద్దున సమయంలో మనకి దుర్ముహూర్త వర్జ్యాలు కూడా ఉంటాయి. అంటే ఆ రోజు ఎప్పుడు వచ్చింది దుర్ముహూర్తం, ఎప్పుడు వచ్చింది మనకి అని అడిగితే నేను ఏదైనా పంచాంగం తీసుకొని మాట్లాడతాను. ఉట్టిగా మాట్లాడే అవకాశం లేదు. 19వ తేదీ పౌర్ణమి రోజున మనకి మధ్యాహ్నం 12:45 నుంచి 4:05 వరకు దాదాపుగా దుర్ముహూర్తం, అలాగే వర్జకాలం కూడా ఉంది. 11 గంటల నుంచి మొదలు పెడితే సాయంకాలం 4:00 వరకు కంటిన్యూగా మనకి దుర్ముహూర్త కాలం, వర్జకాలాలే ఉన్నాయి. మరి నేనేమంటున్నాను, ఉదయం 10 నుంచి 11 గంటల లోపల కట్టుకోండి, మ్యాక్సిమం 10 నుంచి 12 గంటల వరకు కట్టుకోండి, పర్వాలేదు. కాబట్టి దుర్ముహూర్త వర్జాలను కూడా మనం వదిలేసి కట్టుకోమని చెప్తున్నాం. అంటే 10 గంటల లోపు మీరు ఖచ్చితంగా కట్టండి, లేదా 10 నుంచి 12 గంటల మధ్యలో కట్టుకోండి, పర్వాలేదు. ఇంకా ఆ సమయంలో కొంత అనుగుతుంది. లేదు 10 గంటల వరకు కన్యాలగ్నం ఉంది, అక్కడైనా కట్టుకోండి, పర్వాలేదు. సాయంకాలం 4 తర్వాత కట్టుకోండి, పర్వాలేదు అని చెప్పాను. కాబట్టి మనకి శూర్పణఖ రావణాసురుడికి కట్టింది కాబట్టి మనకి ఆ కాళ్ళు కట్టుకోకూడదు అనేది మన ప్రాంతానికి కాదు. అది ఉత్తరాది వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి ఉత్తరాది వాళ్ళు పెళ్ళైన తర్వాత జల్లెడలో చందమామ చూస్తుంటారు. మీరు ఏమైనా చూసారా? మనం మంటలు వాయనం ఇస్తాం, వారు మంటలు వాయనం ఇస్తారా? చాట వాళ్ళకి చాలా ప్రమాదాన్ని సూచిస్తుంది. ఆలోచించండి. ఎవరి సంప్రదాయ పద్ధతులు వాళ్ళవి కాబట్టి
మనం జరుపుకునేటువంటి పండగ మన ప్రాంతం వాళ్ళు, తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉదయం 11 లోపల కట్టుకునే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇంతే తప్ప మీరు అనవసరంగా కంగారు పడి డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోనివి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. రక్షాబంధన కట్టుకునేటప్పుడు ఆ సోదరి చెప్పే శ్లోకం ఇది: ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల తేనత్వాం అభిబద్నామి రక్షమాచలమాచల అన్నటువంటి శ్లోకాన్ని చెప్పుకుంటూ రక్షాబంధనం కట్టి మంగళారతి ఇచ్చి స్వీటు నోట్లో పెట్టేస్తే అక్షతలు వేస్తే సరిపోతుంది. కాబట్టి తప్పకుండా మీరు లేనిపోని అనవసరపు టెన్షన్స్ క్రియేట్ చేసుకోకుండా హాయిగా మీరు ఉదయం పూట బ్రహ్మాండంగా మీరు ఈ రక్షాబంధన కట్టుకోవచ్చును. దానికి భద్రకాలం అటువంటివి ఏమీ లేవు. మనకి వర్జము దుర్ముహూర్తం మాత్రం ఇంపార్టెంట్, మిగతావి కాదన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా హాయిగా పండుగ జరుపుకోండి. ఆనందమే జీవనాన్ని అన్నా చెల్లెళ్ళ, అన్నా అక్కల, తమ్ముడు అక్కల చెల్లెళ్ళ యొక్క అందరి అనుకూలతని, అనుబంధాల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.